ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎకనామిక్ న్యూక్లియర్ బాంబ్ అని చెప్పి మార్కో రూబియో చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారు వీళ్ళు? ఇరాన్ దగ్గర ఉన్న 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళ ట్యాంక్స్ ఫుల్ అవుతున్నాయి. మనం దీని గురించి మాట్లాడాం దీనికన్నా ముందు కూడా. అంటే వాళ్ళ ఫ్యూయల్ ట్యాంక్స్ ఫుల్ అయినప్పుడు దాన్ని వాళ్ళ పంపింగ్ ఆపాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళ ఆయిల్ వెల్స్ స్పాయిల్ అయిపోతుంది, అది మళ్ళీ యూజ్ చేయలేరు వాళ్ళు. రిపేర్ చేస్తే కూడా 50% రిపేర్ చేయవచ్చు. అంటే మీ దగ్గర 500 డ్రిల్లింగ్ నడుస్తుంది సైమల్టేనియస్గా ఆయిల్ పంప్స్లో. మన బోర్వెల్ లాగానే ఉంటుంది అది కూడా, కానీ చాలా డెప్త్గా ఉంటుంది. అది మీరు ఆపేస్తే మన దగ్గర ప్రాబ్లం ఉండదు నీళ్ళ గురించి, కానీ ఆయిల్ అట్లా కాదు. ఆయిల్ తిరిగి వెళ్తుంది, అది ఆ బోర్ స్పాయిల్ అయిపోతుంది కంప్లీట్గా. మీరు రిపేర్ చేస్తే కూడా ఒక హాఫ్ రిపేర్ చేయవచ్చు అంతే. దానికి కూడా టైం పడుతుంది, 6 నెలల దాకా టైం పడుతుంది. ఇరాన్ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే, మాకు ఒకటి వాళ్ళ రెవెన్యూ లేదు వాళ్ళకి. నేను చెప్పాను నిన్ను కూడా బహుశా మీకు, మార్చ్లో వాళ్ళు 1.84 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వాళ్ళు ప్రతిరోజు ఎక్స్పోర్ట్ చేస్తుండే క్రూడ్ ఆయిల్. అది టోటల్గా ఆగిపోయింది. మీరు 1.8ని 2 అని కూడా పెట్టుకోండి. 2 బిలియన్ ఇంటూ ఒక ఆ టైంలో పర్ బ్యారెల్ $80 అనుకోండి. అట్లా పెట్టుకుంటే కూడా వాళ్ళకు దే వర్ గెటింగ్ అబౌట్ సంథింగ్ లైక్ 180 to 200 మిలియన్ డాలర్స్ పర్ డే. అది ఆగిపోయింది టోటల్గా. సరే, ఇప్పుడు ఇరాన్కి ఆప్షన్స్ ఏముంది అడిగితే, ఎస్, వాళ్ళ దగ్గర ఆప్షన్ చాలా తక్కువ. కానీ ఇరాన్ మనకు మాట గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఇట్లాంటి చాలా పెద్ద గేమ్ చూశారు దీనికన్నా ముందు కూడా. ఎస్పెషలీ సద్దాం హుసేన్తో జరిగిన, ఇరాక్తో జరిగిన 8 year వార్ 1980sలో, అది ఇరాన్ యొక్క చాలా పెద్ద లెసన్ నేర్పించారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న ముస్తఫా ఖమేనీ ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. ఆ టైంలో సోల్జర్గా, ఒక సోల్జర్ ఆఫీసర్గా పార్టిసిపేట్ చేశారు. అంటే వీళ్ళకి అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అని చెప్పేది ఆ టైంలో చాలా మటుకు వాళ్ళు దీంట్లో పనిచేసేటవాళ్ళు. సో వాళ్ళకందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. మన దగ్గర అంటారు షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ గెయిన్ అంటాం. ఇరాన్ రెడీ ఉన్నారు లాంగ్ టర్మ్ గెయిన్, పెయిన్ కూడా. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు మాకు ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఇది. ఈ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ వీళ్ళ చాలా పెద్ద కోర్ యూనిట్ వాళ్ళే. ఇప్పుడు వాళ్ళే నడిపిస్తున్నారు దేశాన్ని. ఇప్పుడు వాళ్ళే డిసిషన్స్ తీసుకుంటున్నారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం అరగాచిని చూస్తున్నాం, మన మాస్కోకి వెళ్తున్నారు, ఒమాన్కి వెళ్తున్నారు, పాకిస్తాన్. బట్ ఆయన వెనక ఎవరు ఆడుతున్నారు గేమ్, ఆయన ఎవరితో వాళ్ళు ఎందుకు చేపిస్తున్నారు ఆయనతో ఈ పనులని, అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ మనకు తెలిసిందే. వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్ ఒకటే కాదు, 2,20,000 మంది ఉన్నారు ఆల్మోస్ట్. వాళ్ళు నడిపిస్తుంది మెయిన్ అంటే వాళ్ళ బిజినెస్ అది. ఈ ఇరాన్ శాంక్షన్స్ టైంలో లాస్ట్ ఆల్మోస్ట్ 47 సంవత్సరాలు అని చెప్పొచ్చు, కానీ ఎస్పెషల్లీ లాస్ట్ 10 సంవత్సరాలు శాంక్షన్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ప్రెసిడెంట్ ఒబామా తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చారు, దాని తర్వాత బైడెన్ వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వచ్చారు. సో 4 years 2 years 10 సంవత్సరాలు శాంక్షన్స్ చాలా స్ట్రిక్ట్ చేసేసారు. దానికన్నా ముందు మనం కూడా ఇరాన్ దగ్గర ఆయిల్ కొంటుండే, మనకు కూడా బంద్ చేయాల్సి వచ్చింది అది. సో ఇరాన్ ఈ ఆయిల్ బయటికి తీసుకెళ్ళడానికి అన్నిటికంటే పెద్ద ఒక రోల్ ప్లే చేసింది ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్. అప్పుడు మనం అనుకుంటాం రెవల్యూషనరీ గార్డ్స్ పని ఏంటి, ఆయిల్తో అని అనుకుంటాం అనమాట. కానీ వాళ్ళు చేశారు. వాళ్ళు ఈ షిప్స్ని తీసుకొస్తారు, దాన్ని డీఫ్లాగ్ చేస్తారు, కొత్త ఫ్లాగ్ పెడతారు, తీసుకెళ్తారు. దాన్ని గోస్ట్ షిప్స్ అంటాం మనం. ఈవెన్ రష్యా కూడా చేస్తారు అదే గేమ్. మళ్ళీ దాని ఆయిల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముతారు. డబ్బులు రెవల్యూషనరీ గార్డ్స్ తీసుకుంటారు, దేశానికి రాదు, వాళ్ళ అకౌంట్కి రాదు అన్నమాట. సో వీరొక ప్యారలల్ ఎకానమీ నడిపిస్తుండే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్. సో చాలామంది అంటారు ఈ యుద్ధాన్ని ఆపడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 2 ఉన్నారని. ఒకటి ఇజ్రాయెల్, ఇంకోటి రెవల్యూషనరీ గార్డ్స్. ఇజ్రాయెల్కేమో యుద్ధం ఆగిపోతే వాళ్ళు ఫైనల్ ఆబ్జెక్టివ్ అచీవ్ కాదు. ఒకటి రెజ్యూమ్ చేంజ్, ఒకటి వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ని తీసేయడం. రెవల్యూషనరీ గార్డ్స్కి యుద్ధం ఆగిపోతే వాళ్ళ డబ్బులు ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు 60% వాళ్ళ పని ఇది ఉంటుంది, రెవల్యూషనరీ గార్డ్గా ఉంటారు. కానీ 40-40% దాకా వాళ్ళు డ్యాములు కడతారు, బ్రిడ్జ్లు కడతారు, రోడ్లు చేస్తారు, ఇట్లాంటి ఆయిల్ రెవెన్యూ చేస్తారు. సో వాళ్ళ బిజినెస్ అది. సో యుద్ధం ఆగిపోతే రెవల్యూషనరీ గార్డ్స్ కొలాప్స్ అయిపోతారు, వాళ్ళకు ఉండదు. అండ్ దే ఆర్ ద మోస్ట్ కరప్ట్ బాడీ ఇన్ ఇరాన్ టుడే. సో ఇది ఈయన ఫారిన్ మినిస్టర్ వెళ్తే మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన మైండ్లో, బ్యాక్ ఆఫ్ ద మైండ్లో అది ఉంటుంది, నేను తెహరాన్కి రేపు తిరిగి వస్తే నన్ను ఫినిష్ చేసేస్తారా అని. సో చాలా కేర్ఫుల్గా మాట్లాడాల్సి వస్తుంది. పుటిన్ దగ్గర వెళ్ళారు. పుటిన్ అయితే నార్మల్ పబ్లిక్లో చెప్పిన స్టేట్మెంట్ మనం అందరు విన్నాం.
దట్ ఈజ్ యుద్ధం ఆగాలి, నేను కూడా నా ప్రయత్నాలు చేస్తాను, ద యూజువల్ డిప్లొమాటిక్ లాంగ్వేజ్. కానీ క్లోజ్ డోర్లో ఏం జరిగింది మనకు తెలియదు. అది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అనమాట. సో పుతిన్ దగ్గరికి వెళ్ళారు, కలిశారు, ఆ తర్వాత అఫీషియల్గా ఇరాన్ నుంచి కానీ మాస్కో నుంచి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ ఇంటర్వ్యూన్ అవుతున్నారా లేకుంటే వాళ్ళు మధ్యవర్తిత్వం వహించి ఈ శాంతి విరమణ లేకపోతే యుద్ధ విరమణకి సంబంధించి ఏమన్నా జరుగుతుందా అనుకున్నప్పుడు ఎక్కడైనా పాజిటివ్ యాంగిల్ అనేది మీకు అనిపిస్తుందా? ట్రంప్ అయితే అబ్జర్వ్ చేస్తుంటాడు, పుతిన్ ఏం మాట్లాడాడు అనేది, కనీసం వాళ్ళిద్దరైనా మాట్లాడుకుని ఉంటారా? పాజిటివ్ ఒక ఇమేజ్ ఏం జరిగిందంటే, పాజిటివ్గా చూడాలంటే మన వైపు ఈ జర్మనీ, ఫ్రాన్స్, యూకే, యూరోపియన్ నేషన్ 40 దేశాలు కలిసి వాళ్ళు ఒక స్ట్రాటజీ తయారు చేశారు. అంటే ఏంటి, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఒకసారి ఓపెన్ చేస్తే దాన్ని ఎవరు మానిటర్ చేస్తారు? ఓపెన్ చేయడం చాలా ఈజీ, రేపైనా డిక్లేర్ చేసేస్తాడు ఐఎమ్ కీపింగ్ ఇట్ ఓపెన్ అనగానే ఓపెన్ అయిపోతుంది. కానీ అక్కడ ఆ సీ మైన్స్ ఏం చేస్తారు, ఎవరు తీస్తారు? ప్రెసిడెంట్ ట్రంప్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, వీ విల్ డూ ఇట్, వీ విల్ లిఫ్ట్ ద మైన్స్ అప్ అన్నారు. అమెరికా దగ్గర ఒక్క మైన్ షిప్ కూడా లేదు, యాంటీ మైన్ షిప్, మైన్ స్వీపర్స్ లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఆ టెక్నాలజీ మర్చిపోయారు యాక్చువల్లీ. వాళ్ళు పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, డెస్ట్రాయర్లు తయారు చేశారు, కానీ మైన్ స్వీపర్స్ గురించి మర్చిపోయారు, ఎవరు వాడట్లేదు ఇప్పుడు దానికోసం అనమాట. సో ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్? వాట్ దే హ్యావ్ టు డూ ఇమీడియట్లీ ఈస్, వాళ్ళు యూరోప్ నుంచి వాళ్ళ దగ్గర మైన్ స్వీపర్స్ ఉంది, అది తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ మైన్ స్వీపర్స్ని తీసుకొచ్చి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేసిన తర్వాత స్లోలీ మైన్స్ని తీయాల్సి వస్తుంది. 6 నెలలు పడుతుంది, 6 months. మనం దాని గురించి టోటలీ మర్చిపోయాము. మనం అనుకున్నాం రేపు ఓపెన్ అయిపోతే అన్ని షిప్లు రేసులు కొడతాయి, కాదు, ఇట్ బి వెరీ డిఫికల్ట్. ఈ మైన్స్ ఎక్కడికి ఫ్లోట్ అయ్యో తెలియదు. సో నిన్న జర్మన్ ఛాన్సలర్ ఒక చాలా సీరియస్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మనం ఈ యూజువల్ పాలిటిక్స్లో అది మర్చిపోతున్నాం యూరోపియన్స్ గురించి. ఎందుకంటే స్టామర్కి ఆయన ప్రాబ్లం ఆయనకుంది, అక్కడ వాళ్ళ పాలిటిక్స్ చాలా నడుస్తుంది. మ్యాండల్సన్ అపాయింట్మెంట్ మీద స్టామర్ రాజీనామా చేయాలని చెప్పి యూకేలో పెద్ద గొడవ నడుస్తుంది. సో నా నడుమిట్లో అది మర్చిపోతున్నా. కింగ్ చార్ల్స్ ఏమో నిన్న యుఎస్ చేరుకున్నారు, ఆయన్ని ట్రంప్ తిడతారో ఏమో అని డౌట్ ఉండే అందరికీ, ఇప్పటిదాకా తిట్టలేదు ఆయన్ని, బాగానే ఉన్నాడు. కానీ జర్మనీ రోల్లో జర్మన్ ఛాన్సలర్ చాలా బాగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, యుద్ధం మొదలైనప్పుడు నా దగ్గర అడిగారు మీరేమైనా స్టేట్మెంట్ ఇస్తారంటే నేను ఇవ్వను, దిస్ నాట్ ద రైట్ టైం అన్నారు. ఆ టైం చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు ఆయన అంటున్నారు 2 నెలల తర్వాత అమెరికాకి ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు. రేపు యుద్ధం ఆపాలంటే అమెరికాకి 1, 2, 3, 4 అని ఒక పాయింట్స్ ఏమైనా ఉండాలి, ఏం లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఒకటే అంటారు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయండి. ఇరాన్ అంటారు ఇప్పుడు ఓపెన్ చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, మీరు యుద్ధం ఆపాలి అని చెప్పారు. యుద్ధం ఆపడం అనేది ఒక పెద్ద టర్మినాలజీ. యుద్ధం ఎట్లా ఆగుతుంది? మీరు అంటారు ఇజ్రాయెల్ యుఎస్ మిమ్మల్ని బాంబ్ చేయకూడదు అంటారా? వాళ్ళు అంటారు గ్రేట్, వీ విల్ నాట్ బాంబ్ యూ, మీ యురేనియం అసెట్స్ మాకు ఇచ్చేసేయండి అంటారు. మళ్ళీ స్టోరీ ఎక్కడిని తిరుగుతుంది? మరి పిల్లి మెడలో ఎవరు గంట కడతారు, ఫస్ట్ ఇది ప్రాబ్లం. సో ఇది ఎక్కడ మొదలు చేయాలని అమెరికాకు తెలియదు, ఎక్కడ ఎండ్ చేయాలని కూడా అమెరికాకు తెలియదు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో స్టార్టింగ్లో ఒక కొత్త ప్రపోజల్ ఏంటంటే, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేద్దాం ఫస్ట్. అది ఓపెన్ చేసి పాసిబ్లీ డీమైనింగ్ గురించి యూరోప్తో మాట్లాడిన తర్వాత అది రెగ్యులర్గా నడుస్తుంది. అమెరికా అటువైపు మీ బ్లాకేజ్ కూడా తీసేయాలి, ఇది ఫస్ట్ స్టెప్ అని ఇరాన్ చెప్తున్నారు. ఇది అమెరికా అంగీకరించారు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఇది ఏం చెప్తారు, ఒక డిఫీట్ లాగా అయిపోతుంది. ఓకే, యుద్ధంలో ఓడిపోయినట్లు ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ ఆయన ఏం చెప్తున్నారంటే మీ యురేనియం గురించి వస్తారు. వాళ్ళంటారు ఇప్పుడు యురేనియం ఇప్పుడు మాట్లాడడం, మేము దాన్ని పక్కన పెట్టండి, తర్వాత చూసుకుందాం. జేసీపీ అగ్రిమెంట్లో అప్పుడు ఇరాన్ 10 సంవత్సరాలకి వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ని విరామం చేశారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా అమెరికన్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్, ఆ జేసీపీ అగ్రిమెంట్ ఉంటే ఇవాళ ఇరాన్ దగ్గర అసలు యురేనియమే ఉండదు, ఎన్రిచ్డ్ యురేనియం ఉండదు, వాళ్ళ కెపాసిటీ మెయింటైన్ చేయలేరు. ఎందుకంటే మీరు సెంట్రిఫ్యూజ్ ఎక్కువ రోజు ఐడిల్గా పెట్టుకోలేరు, సెంట్రిఫ్యూజ్ని వాడాలి వస్తుంది. 10 సంవత్సరాలు వాడకపోతే అది గెట్ స్పాయిల్డ్. అండ్ కొత్త సెంట్రిఫ్యూజ్ ఇరాన్ తెచ్చుకోలేరు బయట నుంచి. ఇదంతా ఒక ఆల్మోస్ట్ 2000 ఎర్లీ 2010 మీటర్ తీసుకొచ్చారు ఈ సెంట్రిఫ్యూజ్ అంతా బయట నుంచి. ఇప్పుడు అది ఏం చేయలేరు, ఎందుకంటే ఈ సెంట్రిఫ్యూజ్ అనేది చాలా హై స్పీడ్లో తిరుగుతుంది. మన స్కూల్లో అయితే మనం టెస్ట్ ట్యూబ్ చేస్తాం, కానీ ఇదైతే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 1000 రౌండ్స్ పర్ సెకండ్. 1000 రౌండ్స్ పర్ సెకండ్ తిరుగుతుంది సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్, పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్స్ ఇది.
సో దాంట్లోనే ప్యూరిఫై చేస్తారు వీళ్ళు అనమాట. ప్యూరిఫై చేసి బాటంలో సెటిల్ అవుతుంది, మళ్ళీ దాన్ని తీసేస్తారు, మళ్ళీ తిప్పుతారు, మళ్ళీ సెటిల్ అవుతుంది, మళ్ళీ తీసేస్తారు. మనం యాజ్ వీ డూ ఇన్ కాలేజ్ రెసిడ్యూ లాగా మారిపోతుంది. సో ఇది చాలా మటుకు ఇంపార్టెంట్. అది ఇరాన్ అప్పుడు అంగీకరించారు. ఇప్పుడు తిరిగి చూస్తే అగ్రిమెంట్ వాజ్ వెరీ గుడ్. ప్రెసిడెంట్ ఒబామా, ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే ఆయన చింపి పడేస్తారు, మీకు తెలుసు కదా కాగితాలు ఇదంతా యూజ్లెస్ అని చెప్పి. ట్రంప్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కవిత గారు, మేమెందుకు పాకిస్తాన్కి వెళ్ళాలి, 18 గంటలు ట్రావెల్ చేయాలి, లైఫ్ ఈజ్ బికమ్ వెరీ టైరింగ్, వెరీ టఫ్ దీస్ డేస్ అన్నారు. పాసిబ్లీ ఆయన యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. ఆయన రిమైండ్ చేయాలంటే ఏంటంటే ప్రెసిడెంట్ ఒబామా అండ్ జాన్ కెరీ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాళ్ళు 21 నెలలు కష్టపడ్డారు దీనికోసం. జాన్ కెరీ ఎంత తిరిగారో అందరికీ తెలుసు, రికార్డ్ ట్రావెలింగ్ ఉండే ఆయనది. ఆయన వెళ్తారు ఇరాన్కి, తిరిగి వస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ తిరిగి వస్తారు, అంతా 18 hour ఫ్లైటే కదా అంతా. సో నిన్న ఈవెన్ పాస్ట్ యుఎస్ ప్రెసిడెంట్స్ కూడా చాలా మటుకు ట్రావెల్ చేశారు దీనికోసం. ఎవరు చేయలేదని లేదు, కానీ వీళ్ళు అంగీకరించరు ఇదంతా. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే హీ వాంట్స్ ఈజీ వే అవుట్. ఆయన అనుకున్నారు యుద్ధం వేసి బాంబు వేస్తే అయిపోతుంది, కాదు. ఇవాళ దాకా ఒక ఎయిర్ ఫోర్స్ వార్లో ఏ దేశం గెలవలేదు. యూ టేక్ సెకండ్ వరల్డ్ వార్ ఆల్సో, జర్మన్స్ చాలా మటుకు యూకే మీద బాంబింగ్ చేశారు, ఫ్రాన్స్ మీద బాంబింగ్ చేశారు, కానీ లుఫ్ట్వాఫే ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు యూజ్ చేసి జర్మనీ చేశారు, హిట్లర్ వాళ్ళ ఆర్మీ, కానీ గెలవలేకపోయారు వాళ్ళు. అన్లెస్ యువర్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ మీరు గెలవలేరు. అది ప్రెసిడెంట్ ట్రంప్ రెడీగా చేయడానికి అదనమాట. ఇది చాలా మటుకు మన పాత అమెరికన్ ప్రెసిడెంట్ చూస్తే కూడా ఆ కోల్డ్ వార్ టైంలో నెగోషియేషన్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఇట్ వాస్ హ్యారీ ట్రూమన్ ఆర్ సంబడి, వీళ్ళ నడిమిట్లో ఒక పెద్ద చర్చ నడిచింది ఆ టైంలో, సోవియట్ టైంలో. హ్యారీ ట్రూమన్ ఐ థింక్ ట్రావెల్ సోవియట్ యూనియన్కి వెళ్ళారు, తిరిగి వచ్చారు. అండ్ ఆ టాక్స్లో ఫైనల్ టాక్స్ నడిచింది కోల్డ్ వార్ టైంలో నడిచింది ఇరాన్లో. దట్స్ ఐరనీ ఆఫ్ ఇట్. ద టాక్స్ వర్ హెల్డ్ ఇన్ ఇరాన్కి సంబంధం లేదు దీంతో. నేను ఎందుకు చెప్తాను అంటే హిస్టరీలో చాలా ఉన్నాయి, అది చెప్పుకొని పోతే పెద్ద ఒక స్టోరీ, అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ ట్రావెల్ బై షిప్ టు ఆఫ్రికా, ఫ్రమ్ దేర్ ఈ టుక్ ఎ ఫ్లైట్, దెన్ ఈ కార్లో వెళ్ళారు, ట్రావెలింగ్ చేశారు వీళ్ళందరూ. దీనికి కష్టపడాలి. దీనికి మీరు ఒక యుద్ధం మొదలు పెడితే మీరు అక్కడ వాషింగ్టన్లో కూర్చొని బటన్ ప్రెస్ చేస్తే కాదు. యూ హ్యావ్ టు రియలీ వాక్ ద టాక్ అంటాం ఇంగ్లీష్లో. రియలీ 18 గంటలు అంటే 24 గంటలు ట్రావెల్ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ మాట్లాడి వాళ్ళ దగ్గర యూ హ్యావ్ టు కీప్ బ్యాక్ అండ్ ఫోర్, షటిల్ డిప్లొమసీ అంటారు దాన్ని. ఇది వీళ్ళు చేయలేకపోతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కి అంత ఈజీగా జరగాలి, నేను కష్టపడినా అంటే కాదు. అది యుక్రెయిన్ రష్యా వార్ చూడండి, 4 సంవత్సరాలు అయింది. ఇక్కడ 1,00,000 మంది చనిపోయారు, అక్కడ 1,00,000 మంది చనిపోయారు, దానికన్నా ఎక్కువ చనిపోయారు యాక్చువల్లీ. కానీ ఇవాళ దాకా ప్రెసిడెంట్ పుటిన్ ఎప్పుడు చెప్పలేదు వీఆర్ టైర్డ్ ఆఫ్ ఇట్, మేము ఇప్పుడు కూడా పోరాడుతున్నాం అని చెప్తున్నారు. సో వాళ్ళ కెపాసిటీ అది. ఈయనేమో యుద్ధం కాలేదు ఇప్పుడు దాకా, దాని లోపల ఐఎమ్ వెరీ టైర్డ్, ఇది 18 hours ఎవరు ట్రావెల్ చేస్తారు, నేనైతే చేయను, వాళ్ళని కూడా పంపించను అంటే హూ విల్ టాక్ దెన్? ఎవరితో మాట్లాడతారు మీరు? ఎందుకు మాట్లాడతారు? మీరు ఇంట్లో కూర్చుంటే ఇది ఇట్ విల్ నాట్ గెట్ సార్టెడ్ అవుట్. దిగి ఇరాన్ ఇచ్చిన ప్రపోజల్ నిన్న మీటింగ్ జరిగిందన్నారు వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ది. క్యారెన్ లివిట్ దగ్గర అడిగారు, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ దగ్గర, ఏంటి రీడౌట్ ఏమైనా ఉందా అని అడిగారు. అంటే మీటింగ్ మినిట్స్ ఏం లేదు, ప్రెసిడెంట్ ట్రంపే చెప్తా అన్నారు. ఆయన ఇవాళ దాకా దాని గురించి మాట్లాడలేదు. అంటే ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కవిత గారు, విచ్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్. అంటే మీరు ఒక స్టేటస్కో మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇరాన్ చూద్దాం, ఇరాన్ ఏం చేస్తారో చూద్దాం, ఇరాన్ ఏం చేస్తారో చూద్దామని కాదు, మీ వైపు నుంచి కూడా ఉండాలి. ఇప్పుడు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఏమంటున్నారు, మేము చర్చల గురించి అడగలేదు, ప్రెసిడెంట్ ట్రంప్ అడిగారంట చర్చలు కావాలని చెప్పేసి. ఈ వాంటెడ్ సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్, వీ డిడ్ంట్ వాంట్ ఇట్ అంటున్నారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర నుంచి డినైల్ రాలేదు ఇప్పుడు. ఇంకోటి అమెరికాలో కొంతమంది మీడియా ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళ స్పీచెస్ని అనలైజ్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. సో వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్ లాంగ్వేజ్ చూస్తున్నారు. వీ హ్యావ్ ఆల్ ద కార్డ్స్ ఆన్ ద టేబుల్, వీ హ్యావ్ వన్ ద వార్, మేము వాళ్ళు మొత్తం కొట్టేసాము, లీడర్షిప్. సేమ్ స్టేట్మెంట్ ఆయన ఇప్పుడు దాకా 35 సార్లు రిపీట్ చేశారు, 35 సార్లు. వాట్ ఈజ్ సెడ్ ఆన్ డే 5, యుద్ధం మొదలై 5 రోజుల తర్వాత చెప్పిన స్టేట్మెంట్ ఇవాళ కూడా చెప్తున్నారు. అంటే మీరు కొత్తది ఏం చేశారు? 5 నుంచి ఇప్పుడు ఈ 2 నెలలు అవుతున్న 5 రోజుల నుంచి నెలల పాటు ఇప్పుడు వస్తున్నప్పుడు మీరు ఏం చేశారు? వాట్ డిడ్ యూ డూ ఫర్ 30 + 25 days, 55 days మీరు ఏం చేశారు చెప్పండి? ఏం లేదు, నథింగ్ న్యూ హస్ హ్యాపెండ్. ఆ ఫస్ట్ స్టేజ్లో జరిగిన బాంబింగ్ జరిగింది,